హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టీఎంఆర్ బ్రూస్. టుడే నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ రెస్టారెంట్ స్టైల్ రవ దోశ రెసిపీ. వితౌట్ ఫర్మెంటేషన్, వితౌట్ కర్డ్, వితౌట్ సోడా. ఈజీగా, సింపుల్గా, క్రిస్పీగా ఎలా చేయాలో బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్, 1 కప్ ఆఫ్ సూజీ వేసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము లంప్స్ లేకుండా. నెక్స్ట్ మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ, చాలా యమ్మీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా మనకు ఫాస్ట్గా టైం లేనప్పుడు ఇది ప్రిపేర్ చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవ్రీవన్ తింటారు, అంత బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో టిప్స్తో సహా చెప్తాను, డోంట్ స్కిప్. మనం క్యారెట్, ఆనియన్ అండ్ టమాటో అన్నీ కూడా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్నగా గ్రేట్ చేసేసుకోవాలి, సో దట్ మనకు క్రిస్పీగా వస్తుంది దోశ. అంతా కూడా నీట్గా మంచిగా కలిపేసుకుందాం. కింది నుండి కూడా కలుపుకోవాలి. ఎవ్రీ టైం దోశ వేసేటప్పుడు కింది నుండి కలుపుకోవాలి. ఇది రెస్టింగ్కి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ తవాకి కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీస్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనము సాల్ట్ సరిపడేంత వేసేసుకొని కింది నుండి కూడా కలుపుకోవాలి, అడుగు నుండి కూడా కలుపుకోవాలి. రవ్వ అంతా కూడా అడుగున పట్టేస్తుంది కాబట్టి ఎవ్రీ టైం కింది నుండి కలుపుకుంటూ మనం దోశ అనేది వేసుకోవాలి. బాగా కలిపేసుకొని దోశని పెద్ద గరిటె లాంటిది తీసుకొని దాంతో వేసేసుకోవాలి, సో దట్ ఈజీగా వస్తుంది. కొంచెం హోల్స్ వచ్చేలాగా ఫాస్ట్గా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ టిప్ ఏంటంటే, ఇది టిప్ మనం రెస్టారెంట్లో అయితే హై ఫ్లేమ్లో కుక్ చేస్తాడు కాబట్టి అంత ఈవెన్గా బ్రౌన్గా వస్తుంది దోశ. సో మనకి ఇంట్లో స్టవ్ ఓన్లీ మిడిల్లోనే వస్తుంది కాబట్టి ఫ్లేమ్ ఓన్లీ మిడిల్లో క్రిస్పీగా ఉంటుంది. టోటల్ సైడ్స్ అంతా క్రిస్పీగా ఉండదు కాబట్టి ఇలా రౌండ్గా రొటేట్ చేసుకుంటూ ఒక 5 to 6 టైమ్స్ అలా రొటేట్ చేసుకుంటూ మనం దోశను కాల్చుకుంటే క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది దోశ. అంతే, నెక్స్ట్ ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకోకపోయినా చాలా బాగుంటుంది దోశ. అంతే, యమ్మీ క్రిస్పీ రవ దోశ ఈజ్ రెడీ. చాలా బాగుంటుంది క్రిస్పీగా. మనం టమాటో చట్నీ కానీ ఆరెల్స్ మనము పల్లి చట్నీ కానీ 2 వేసేసుకొని తింటే చాలా సూపర్గా యమ్మీగా ఉంటుంది. కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఆల్.